ఉంటుంది. సైలెంట్ రమేష్. మన మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 564 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలకు ఇచ్చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు అలాగే రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గారికి మంచిర్యాల నియోజకవర్గం తరపున స్వాగతం సుస్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు మల్లు భట్టు విక్రమార్క గారికి స్వాగతం సుస్వాగతం. మొదలుగా గౌరవ వందనం. మన మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 564 కోట్ల రూపాయల వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవానికి విచ్చేసిన గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ గౌరవనీయులు భట్టి విక్రమార్క గారికి అలాగే రాష్ట్ర ఐటీ పరిశ్రమ మంత్రి శ్రీధర్ బాబు గారికి స్థానిక శాసనసభ్యులు ప్రేమసాగర్ రావు గారికి స్వాగతం. 255 కోట్ల రూపాయల విలువైన కరకట్ట పనులకు శంకుస్థాపన గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. దయచేసి అందరూ గట్టిగా కరతాళ స్వాగతం పలకాలని కోరుతున్నాము. ఈరోజు నీటిపారుదల శాఖ ద్వారా 256 కోట్ల రూపాయలతో కార్మెల్ స్కూల్ నుంచి గోదావరి రాళ్లవాగు వరకు కరకట్ట నిర్మాణ పనులకు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిచే శంకుస్థాపన కార్యక్రమం. అలాగే R&B శాఖ తరఫున 4 పనులకు 195 కోట్ల రూపాయల పనులకు కూడా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఉంది. ఇప్పుడు R&B శాఖ తరఫున మొత్తం 4 పనులకు గాను దాదాపు 195 కోట్లకు సంబంధించిన 4 శిలాఫలకాల ఆవిష్కరణ అనంతరం పురపాలక శాఖ వారి 7 పనులకు దాదాపు 30 కోట్ల విలువైన 7 పనులకు శంకుస్థాపన కార్యక్రమం.
పురపాలక శాఖ తరపున అనంతరం ఎన్పిడిసిఎల్ వారి 4 పనులకు సంబంధించి 32 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన కార్యక్రమం, అలాగే పంచాయతీరాజ్ శాఖ వారి 2 పనులకు గాను 17 కోట్లతో శంకుస్థాపన, టీజీడబ్ల్యూఐడిసి వారి స్కూళ్లలో 37 పాఠశాలల్లో ప్రాథమిక సదుపాయాల కొరకు 13 కోట్లతో శంకుస్థాపన, అలాగే గిరిజన సంక్షేమ శాఖ వారి తరఫున 13 కోట్ల రూపాయల పనులకు శంకుస్థాపన, సింగరేణి వారి పనులకు 11 కోట్లతో శంకుస్థాపన. దాదాపు ఈరోజు 21 శిలాఫలకాలు వివిధ శంకుస్థాపనలు ప్రారంభోత్సవము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మరియు గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. నడుస్తుంది. ఎన్పిడిసిఎల్ వారి 4 వర్క్స్ 32 కోట్లు దాదాపుగా, అలాగే పంచాయతీరాజ్ శాఖ వారి 16.5 కోట్లతో 2 వర్క్స్ అంటే వివిధ గ్రామాల్లో రోడ్స్కు కలిపి 16.5 కోట్లు, అలాగే టీజీఈడబ్ల్యూఐడిసి 31 ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో డిఎంఎఫ్ నిధుల ద్వారా దాదాపు 12.5 కోట్ల పనులతో శంకుస్థాపన, గిరిజన సంక్షేమ శాఖ వారి వివిధ పనులకు దాదాపు 13 కోట్లతో శంకుస్థాపన, అలాగే సింగరేణి వారి 2 పనులకు దాదాపు 12 కోట్ల రూపాయలతో శంకుస్థాపన కార్యక్రమం. ఈరోజు దాదాపుగా 22 పనులకు శంకుస్థాపన మరియు ప్రారంభోత్సవాలు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు అలాగే గౌరవ ఐటీ శాఖ మంత్రులు స్థానిక శాసనసభ్యులు గారి చేతుల మీదుగా జరుగుతున్నవి. సార్ 3,000 చెప్పింది సార్. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ రిలీజ్ చేసిన నెక్స్ట్ ఫేజ్ మళ్ళీ అది పెట్టలేదు సార్. హాస్పిటల్ దీంట్లో పెట్టలేదు, అది పెట్టలేదు. అది ఈరోజు చేసిన 700 కోట్లు. మంచిర్యాల నియోజకవర్గంలో దాదాపు 22 పనులకు సంబంధించి శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడానికి దాదాపు 565 కోట్ల రూపాయల విలువైన పనులను శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయడానికి ఇచ్చేసిన గౌరవ తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు గౌరవ మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ మంత్రులు గౌరవనీయులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్బాబు గారికి, అలాగే స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగరరావు గారికి, అలాగే జిల్లా కలెక్టర్ శ్రీ కుమార్ దీపక్ గారికి, సింగరేణి సిఎండి గౌరవనీయులు శ్రీ బలరాం నాయక్ గారికి అందరికీ స్వాగతం సుస్వాగతం. జనార్దన్ సార్ గౌరవ అతిథులను వేదిక మీదకి స్వాగతం చెప్పాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. మరి ఈరోజు మంచిర్యాల జిల్లా కేంద్రానికి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారికి హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాం. అలాగే వారి వెంట విచేసినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారికి కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నాను. అలాగే మంచిర్యాల నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారికి కూడా స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. అలాగే కార్యక్రమంలో ఈనాటి కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గౌరవనీయులు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారికి కూడా స్వాగతం ఘన స్వాగతం. విచ్చేసినటువంటి అశేషంగా తరలి వస్తున్నటువంటి జనమందరికి కూడా స్వాగతం ఘన స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో మన గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ మల్లు భట్టి విక్రమార్క గారు
జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపడతారు. వారి వెంట వచ్చినటువంటి ఐటీ శాఖ మంత్రివర్యులు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే శ్రీమతి సురేఖ మేడం గారు, అలాగే మన గౌరవ శాసనసభ్యులు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను. అందరూ ఒకసారి గట్టిగా చప్పళ్లతో వారికి స్వాగతం తెలియజేద్దాం. గట్టిగా మీ చప్పళ్లతో ప్రాంగణం అంతా మారుమోగిపోవాలి. ఒక్కసారి గట్టిగా చప్పళ్లతో. అలాగే జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గట్టిగా ఒకసారి మనందరం చప్పళ్ల ద్వారా మరొకసారి మీ శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి నమోస్తుతే దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపజ్యోతి పరబ్రహ్మ దీపజ్యోతి జనార్దన దీపో హరతు మే పాపం సంధ్యాదీపనమోస్తుతే శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః శుభం కురుత్వం కళ్యాణం ఆరోగ్యం ధన సంపదః. కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి అందరూ మీడియా ముందు వల్ల ఎవరు అడ్డంగా ఉండొద్దండి. దయచేసి మీడియా వాళ్ళకు అడ్డంగా ఉండొద్దు. సెల్ ఫోన్లలో చిత్రీకరించే వాళ్ళు కొద్దిగా వారికి ఛాన్స్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మరి కళాకారులు ఈ కార్యక్రమాన్ని ముందుగా జయ జయ హే తెలంగాణ పాటతో ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాం. అందరూ సిద్ధంగా ఉండండి. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులందరూ కూడా జయ జయ హే తెలంగాణ గీతాన్ని ఆలపిస్తారు. జయ జయ హే తెలంగాణ జననీ అందరూ లేచి నిలబడాల్సిందిగా చేతనం ముక్కోటి అందరూ లేచి నిలబడాలి. దయచేసి అందరూ లేచి నిలబడండి. ఒకటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం జయ జయ హే తెలంగాణ జననీ జయ చేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం తరతరాల చరితగల తల్లి నీరాజనం అలు చెల్లవని పిల్లలు కనమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ ఓతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ ఓతనది పురిటి గడ్డ రుద్రమది వీరగడ్డ గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ భీముడే నీ బిడ్డ కాకతీయ కలాప బల కాంతిరేక రామప్ప కాంతిరేక రామప్ప కాంతిరేక రామప్ప కొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జనజీవన సబలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు కలలా మంజీరాలు కలలా మంజీరాలు జానపద జనజీవన జాబలీలు జాలువార కవి గాయక వైతాళిక కలలా మంజీరాలు కలలా మంజీరాలు జాతిని జాతిత పరచే గీతాల జనజాతర గీతాల జనజాతర గీతాల జనజాతర అనునిత్యము నీ గానము అమ్మ నీవు మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ సిరి వెలుగులు విరజిమ్మే సింగరేని బంగారం అనువనువున కనిజాలే నీ తనువుకు సింగారం
తనువుకు సింగారం సహజమైన వన సంపద చక్కనైన పువ్వుల పొద చక్కనైన పువ్వుల పొద చక్కనైన పువ్వుల పొద తిరులు పంట సారమున్న మాదానీయ కదనీయద జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు మల్లంగా పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండంగా పసిడి సిరులు పండంగా పసిడి సిరులు పండంగా గోదావరి కృష్ణమ్మలు మన పిల్లకు మల్లంగా పచ్చని మాగానాల్లో పసిడి సిరులు పండంగా పసిడి సిరులు పండంగా పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలని సుభిక్షంగా ఉండాలని సుభిక్షంగా ఉండాలని రాష్ట్రమున తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ జై జై తెలంగాణ జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తెలంగాణ జననీ జయ కేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లి నీరాజనం తరతరాల చరితగల తల్లి నీరాజనం పలు జిల్లలని పిల్లలు పదమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై 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 జై తెలంగాణ ధన్యవాదాలు. అలాగే నిలబడి మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం మాతరం వందే మాతరం శుభ్రజ్యోత్స్న పులకితయామినిం పుల్లకుసుమిత ద్రుమదల శోభినిం సుహాసినిం సుమధుర భాసినిం సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. ధన్యవాదాలు. అందరూ దయచేసి కూర్చోవలసిందిగా మనం చేస్తాం. ఏదైతే కార్యక్రమం తీసుకున్నామో ఈరోజు ఒక్కసారి ఒక నిమిషం కష్టం అన్నప్పుడు అందరూ నిలబడి ఏదైతే రాహుల్ గాంధీ గారు తీసుకున్నాను ఈరోజు కార్యక్రమం దానికి అందరూ ఒక్కసారి నేను చెప్తానండి. అందరూ ఒక్కసారి నిలబడండి. కష్టం అనుకోకుండా ఇప్పటికీ చాలా కష్టపెట్టిన ఒక్కసారి అందరూ నిలబడండి. గట్టిగా సభలో కూడా నేను చెప్పింది చెప్పండి. జై బాబు. మీ నెత్తలేదు మీరు ఇక్కడ మొత్తుకుంటే నాకు మోడీ ఢిల్లీలో కింద పడాలి గట్ల మొత్తుకోవాలి. జై బాబు. జై బాపు. జై భీమ్. జై భీమ్. జై సంవిధాన్. జై సంవిధాన్. థ్యాంక్ యూ సార్. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అనే నినాదంతో భారతదేశాన్ని కాపాడుకుందాం, భారత రాజ్యాంగాన్ని రక్షించుకుందాం అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళినటువంటి ఈరోజు మరి కాంగ్రెస్ దిగ్గజాలైనటువంటి మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ మల్లు భట్టు విక్రమార్క గారు వచ్చేశారు. వారి వెంట మన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి అందరు దయచేసి కూర్చోవలసిందిగా కోరుతాను. నిశ్శబ్దంగా ఉండండి. దయచేసి అందరు సీట్లలో కూర్చోవలసిందిగా కోరుతున్నాను. మరి ముందుగా ఈ కార్యక్రమాన్ని సభను ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలైనటువంటి గౌరవనీయులు శ్రీమతి కోకిరాల సురేఖమ్మ గారిని కోరుకుంటున్నాను. ఈరోజు మన మంచిర్యాల పట్టణానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారికి, అలాగే ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారికి, వేదిక మీదున్న పెద్దలందరికీ, అలాగే మంచిర్యాల కాన్స్టిట్యున్సీలోని వివిధ గ్రామాల నుండి పట్టణాల నుండి తరలి వచ్చిన అక్క చెల్లెలకు, అన్న తమ్ములకి అందరికీ నమస్కారం. ఈరోజు మనం తీసుకున్న కార్యక్రమం, మనం గత నెల 28న ఈ కార్యక్రమం మొదలుపెట్టినాం. ఏఐసిసి ఆదేశాల మేరకు
పిసిసి సూచనల మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అన్న కార్యక్రమం తీసుకున్నాం. ఈ కార్యక్రమం తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, మనం 200 ఏండ్లు బ్రిటిష్ వారి పాలనలో దాస్య శృంఖలాలలో ఉన్నప్పుడు గాంధీ మహాత్ముడు 1920లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని చేపట్టి స్వాతంత్ర సమరోద్యమంలో ప్రధాన పాత్ర వహించి స్వాతంత్ర సమరోద్యమాన్ని ముందుకు తీసుకెళ్లారు. వారు అఖిల భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు అయింది 1924 డిసెంబర్లో. బాపూజీ గారి ఆశయాలను, ఎందరో స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ఒక్కసారి గుర్తు చేసుకుందామని చెప్పి ఊరూరా జై బాపు అన్న నినాదంతో మనం పాదయాత్రలు చేయడం జరిగింది. అలాగే జై భీమ్ అన్న నినాదం నిండు లోకసభలో అంబేద్కర్ గారిని అవమానించిన అమిత్ షా తీరు సరిగ్గా లేదు అని చెప్పి మనం అంబేద్కర్ గారు ఈ దేశానికి చేసిన సేవ, అలాగే రాజ్యాంగ నిర్మాతగా మనందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిన అంబేద్కర్ గారి ఆశయాల్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామని మనం జై భీమ్ అన్న నినాదంతోనే గ్రామ గ్రామాన పాదయాత్ర చేయడం జరిగింది. అలాగే జై సంవిధాన్, మన భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన రాజ్యాంగ విలువల్ని ప్రతి ఒక్కరికి కూడా వివరించి చెప్పడానికి మనం జై సంవిధాన్ అన్న నినాదం తీసుకున్నాం. ఈ రోజు కేంద్రంలో ఉన్న బీజేపీ మన రాజ్యాంగ విలువలకు తూట్లు పొడిచే విధంగా మన లౌకిక వాదాన్ని కాలరాస్తూ మతాల మధ్య, జాతుల మధ్య చిచ్చుబెట్టి వాళ్ళ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని చూస్తున్నారు. మన భారత రాజ్యాంగం సర్వసత్తాక సార్వభౌమ ప్రజాతంత్ర లౌకిక గణతంత్ర రాజ్యం. ఆ రాజ్యాన్ని, ఇందులో ఉన్న ఈ విలువల్ని అపహాస్యం చేసే విధంగా వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికి మన రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందామని చెప్పి గ్రామ గ్రామాన మనం జై సంవిధాన్ అన్న పాదయాత్ర చేపట్టడం జరిగింది. ఈ రోజు మన మంచిర్యాల పట్టణంలో ఈ పాదయాత్రలకు ముగింపుగా ఇక్కడ మనం ఒక భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా వచ్చిన మల్లు బట్టి విక్రమార్క గారికి, శ్రీధర్ బాబు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కని విషయాలు మాట్లాడినారు. మరి మన మంచిర్యాల నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు మరి ఈనాటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కార్యక్రమానికి విచ్చేసినటువంటి జడ్పీటీసీలు మరియు ఎంపీటీసీలు అందరూ కూడా, కౌన్సిలర్లు మరియు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సభాధ్యక్షులు, మంచిర్యాల జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి సురేఖ గారు, ఇక్కడ వేదిక మీద ఉన్న ముఖ్యుల గురించి మాట్లాడే ముందు నా మంచిర్యాల నియోజకవర్గ అక్కా చెల్లెలు, అన్నాదమ్ములు, పెద్దమ్మలు, పెద్ద మనుషులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, ఇవాళ మీ అందరి కృషితోటే గడిచిన 8 సంవత్సరాల నుంచే టీఆర్ఎస్ పార్టీ అధికారంలో కూడా ఈ నియోజకవర్గంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న విధంగా నడిపించే ధైర్య సాహసాలు ఇచ్చి నన్ను ముందు నడిపించిన మీ అందరికీ ఇవాళ పేరు పేరున శిరస్సు వంచి పాదాభివందనమిస్తున్నాను. ఇవాళ ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానివ్వండి, పార్టీ ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, అన్నిట్లో మంచిర్యాల నియోజకవర్గం ముందుంది. అధికారం వచ్చిన తర్వాత ముందుంది. దానికి సహకరించిన మీ అందరికీ మరొకసారి వందనాలు. ఇప్పటికీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తే మంచిర్యాల ప్రజలకు, కార్యకర్తలకు, నాయకులకు నా మాట పోతేనే ఉద్దేశంతో ఊపిరి సల్పని కార్యక్రమాల మధ్య ఈ కార్యక్రమానికి వచ్చిన సహోదరుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి
ఆర్థిక మరియు విద్యాశాఖల మంత్రి పెద్దలు బట్టి విక్రమార్క గారు ఇవాళ వారి గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడక తప్పదు. వారికి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక శాఖ ఇచ్చి టీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకున్నారంటే ఇది మొత్తం దిక్కుదివానం దివాలు తీసింది, ఈ ముఖ్యమైన ఆర్థిక మంత్రి కూడా నేను జుట్టు వీక్కొని వెళ్ళిపోతాననే ఒక ఆలోచనతో వాళ్ళు ఇచ్చారు. కానీ ఇచ్చింది ఏంటంటే ఖాళీ సిప్ప భుజం మీద వేసుకున్న సంచి, ఇవి 2 మాత్రమే ఇచ్చిండారు. అటువంటి పరిస్థితుల్లో ఒక చిన్న సమస్య, చిన్న మహాభారతం గురించి ఒక చిన్న ఒకటి నిమిషం చెప్తాను నేను. మహాభారతంలో 13-14 రోజుల వనవాసం స్టార్ట్ చేసిన తర్వాత దుశ్శాసనుడు బాగా కోపిస్తే అతడు దుర్యోధన దగ్గరకు ఏదో కోపం చేయబోతే, లేదు మా అన్నలు అక్కడ మీకోసం వెడి చేస్తాను, అక్కడికి వెళ్ళండి. దుర్దేశం ఏంటంటే అక్కడ అన్నం అయిపోద్ది, ఖాళీ ఉంటుంది కాబట్టి వాళ్ళని శపించాలనే ఉద్దేశంతో అక్కడ పంపించింది. పంపిస్తే వాళ్ళు వచ్చి ద్రౌపదిని కలిసి, అమ్మ మేము భోజనం చేసి వస్తాం, మాకు భోజనం తయారు చేయండి, నేను మధ్యలో పోయి స్నానం చేసి వస్తామని చెప్పడం జరిగింది. ఆ తల్లి ఎక్కడ చూస్తే ఏం దొరుకుతలేదు, కాలి చిప్ప కనబడుతుంది, ఒక్క మెతుకు కనబడుతుంది, నెత్తి కొట్టుకున్న పరిస్థితులలో అప్పుడు వాసుదేవుడు కృష్ణుడు వచ్చి అన్న ఇట్లా వస్తుంటే ఈ ఒక్క మెతుకు ఉన్నదని చెప్పిన ఒక్క మెతుకు తింటే మొత్తం వాళ్ళు ఋషులు వచ్చి కూర్చున్న తర్వాత తింటే ఇట్లా మెతుకు తినగానే మొత్తం అందరికి కడుపు నిండిపోయినాయి, మాకు సరిపోతుంది, మాకు ఆయాసం అవుతుంది, పండుకుంటాం అనే విధంగా చేసిన. అట్లా వారికి అప్పచెప్పినా కూడా ఆ మెతుకు ద్వారా ఆర్థిక స్వాతంత్రాన్ని తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ఇంత ముందు పదం తీసుకుపోతున్న మిత్రులు బట్టి విక్రమార్క గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్న ముగ్గురం ఉన్నాం, ఇక్కడ ముగ్గురు గురించి ఒకటే మాట చెప్తా. బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. బ్రహ్మ మా పెద్దలు శ్రీధర్బాబు గారు, ఆయన రాసి పడేస్తే మాట్లాడేదే ఉండదు, రాసింది ఫైనలే. ఇక రెండోది విష్ణుమూర్తి, మూడోది నేను ముక్కోపి బోలాశంకరుని. ఇక పాపం మధ్యలో బట్టి గారు నేను ఇచ్చిన వరాలు నా కోపాన్ని అటు శ్రీధర్బాబు గారు రాసిన రాతను ఈ బ్యాలెన్స్ చేయలేక ఆయన అవస్థ వర్ణాతీతంగానే పాపం గడిచిన 20 ఏళ్ళ నుంచి మమ్మల్ని మోస్తాండి. ఈ రకంగా వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ఖానాపూర్ ఎమ్మెల్యే ఆదివాసీ నాయకుడు బొజ్జు గారికి స్వాగతం. అదేవిధంగా ఇంకొక కామెంట్ కూడా పాస్ చేస్తే బట్టి గారి గురించి. 75ల అప్పటి రష్యా అధ్యక్షుడు బ్రిజ్నెవ్ గారు ఇందిరాగాంధీ గురించి ఒక కామెంట్ చేసింది, షీఈ్ అన్ అన్కంపేరబుల్ పొలిటికల్ జీనియస్ ఇన్ ద కాంటెంపరీ వరల్డ్ అని చెప్పి. అదే ఈ ప్రపంచంలో అతిపెద్ద జీనియస్ అని పూర్తి తెలుగు నాకు చెప్పస్తలేదు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా ఆమె పొలిటికల్ జీనియస్ అని చెప్పడం జరిగింది. మా బట్టి గారికి సూటికి 100% వర్తిస్తుంది. ఆకాశం మీద వాళ్ళు పడ్డా కూడా ఇంకా వాళ్ళే కదా పడ్డప్పుడు చూద్దామని కూలుగా నడిపిస్తారు ఆయన. సో అందుకోసం చెప్తున్నా. ఇక రాజకీయాల గురించి నేను చెప్పడం అవసరం లేదు, వారికి బాగా చెప్తారు. మా సావాసం 20 సంవత్సరాల ముగ్గురిది. ఇక పెద్దలు శ్రీధర్ బట్టి గారికి ఇంకో 2 నిమిషాలు చెప్పేది బట్టి గారి గురించి. కరకట్టలు పరతయాత్ర సందర్భంలో ఇక్కడ బాధ చూసి మంచిరాల బాధ చూసి కరకట్టల గురించి మాట్లాడిండ్రు, అది చేసిండ్రు. అదేవిధంగా మాతా శిశు హాస్పిటల్ కానీ దాన్ని చూసి హాస్పిటల్ చేసిండ్రు. ఇంకా లిఫ్ట్లు కూడా ప్రాసెస్ ఉన్నాయి. ఇవన్నీ సింగరేణి కానీ మిగతా రోడ్లు ఇట్లన్నీ చేసుకుంటూ వస్తుండ్రు. ఇంకా ఇప్పుడు చేసింది చాలా తక్కువ ఉన్నది, ఇంకా చేయాల్సింది చాలా ఎక్కువ ఉన్నది. ఎందుకంటే ఒక సందర్భంలో మీరే చెప్పింది మధిర మంచిరాల వేరు కాదని. సో అది ఆ మాట నిలబెట్టుకుంటారని నమ్మకం నాకున్నది. ఇక ఏమైంది సార్, పైసలు ఇవ్వద్దు, ఏదో నా తిప్పల్ని బట్టి నడిపిస్తాను. ఇంకా మిగతావి ఉన్నాయి, చాలా చెప్పాల్సిన టైం లేదు. వారు అధ్యక్షుడు ఇమీడియట్గా వెళ్ళాల్సి ఉంది కాబట్టి పెద్దలు శ్రీధర్బాబు గారు మాకు అంటే నాకు అనే కన్నా మాకు అంటాను, మంచిరాల ప్రజలు కానీ మంచిరాల కార్యకర్తలు కానీ మంచిరాల ప్రజలకు కానీ నాయకులకు కానీ మాకు శ్రీధర్బాబు గారు మాకు అధికారం ఉన్నా లేకున్నా అండగా ఉన్నారు అని ఒక ధైర్యం, ఒక నమ్మకం. ఆపద వచ్చిన ప్రతిసారి నేనున్నట్టు ముందుకొచ్చి ఈ మంచిర్యాల నియోజకవర్గాన్ని కానీ మంచిర్యాల జిల్లాను కానీ ఉమ్మడి జిల్లాను కానీ ఒక వెన్నుపూసలా చూసుకున్న పెద్దలు శ్రీధర్బాబు గారికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దీంతోపాటు వారి గురించి ఒక మాట చెప్తాను. ఇక్కడ
ఈరోజు తెలంగాణ కీర్తి ఖ్యాతి ఈ జాతి గురించే ఖండాంతరాలు దాటించి ప్రపంచ దేశాలలో తెలంగాణ గురించి చెప్పిన ఐటీ మరియు ఇండస్ట్రియల్ రాష్ట్ర లెజిస్లేటివ్ వికాస శాఖ మంత్రి ముఖ్యమంత్రితో పాటు ముఖ్యమంత్రి కూడా చాలా సందర్భాల్లో నాకు సంబంధం లేదు మా మంత్రి గారే మొత్తం చూసుకుంటారని దావు వేదిక కానీ ఇంకే వేదిక కానీ చెప్పిన సందర్భాలు ఉన్నాయి. దాన్ని బట్టే శ్రీధర్బాబు గారు ఎంత దూరం పోయినని మీరు ఆలోచించుకోవచ్చు. ఇక మిగిలిందే ఆ కాన్స్టిట్యున్సీలో వారి నాన్నగారు కానీ వారు కానీ 8 సార్లు గెలిచారు. 8 సార్లు ఒక కాన్స్టిట్యున్సీ గెలవడం అనేది ఇప్పుడున్న ఈ కాంటెంపరీ వల్ల ఇది సాధ్యం కాదు. కానీ వారు గెలిచినట్టే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వారికి ఆ నియోజకవర్గ ప్రజలకు ఉన్న అనుబంధం సంబంధం దానితో వారు గెలవడం జరిగింది. ఇక శ్రీధర్బాబు గారు చెప్తారు దీనికి సమాధానం. ఇండస్ట్రియల్ పార్కు శాంక్షన్ చేసిండ్రు, అయిపోయింది, శాంక్షన్ కూడా అయిపోయింది, డబ్బులు కూడా నాకు తెలిసి ఇంకొక వారం 10 రోజులు వస్తాయి. నిన్న టీడీటీ మన నమస్తే తెలంగాణ రాసిండు, అయిపోయింది ఏడవైందని రాసిండట, వారే జవాబు చెప్తారు. ఇక మిగిలింది రాజకీయాలకు సంబంధించిన మట్టుకు శ్రీధర్బాబు గారిని ఖచ్చితంగా అపర చాణక్యుడు అని చెప్తే ఈరోజు అపర చాణక్యునికి ఎన్ని లక్షణాలు లేవు, శ్రీధర్బాబుకి అన్ని లక్షణాలు ఉండి ఇవాళ అసెంబ్లీని కానీ ప్రభుత్వాన్ని కానీ ఇద్దరు కలిసి మీదేసుకొని ముఖ్యమంత్రితో పాటు నడిపిస్తున్నారు. వాళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువనే, సమయం లేదు కాబట్టి ఎక్కువ చెప్పకుండా మంచిర్యాల ప్రజలు, మంచిర్యాల కార్యకర్తలు, మంచిర్యాల నాయకులు ఏదైతే రాజు వికాస దానికి సంబంధించి మట్టుకు మా మంచిర్యాల నియోజకవర్గంలో ఇప్పటికే అయ్యా ఆర్థిక మంత్రి గారు ఒక్కసారి వినండి మాది ఒక్క నిమిషం వినండి. రాజీవ్ వికాసకు సంబంధించి మంచిర్యాల నియోజకవర్గంలో 10,000 మంది పైన ఎన్రోల్ చేసిండు. ప్రతి ఒక్కరికి ఇప్పాల్సిన బాధ్యత మీద ఉన్నది. 10,000 మంది అట్లా అంటే కార్యకర్తలు అంటున్నారు. ఇక్కడ అందరు కార్యకర్తలు ఏం చేస్తాం, తప్పకుండా చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ఇంకొక 2 విషయాలు చెప్తా. ఈజీఎస్ గురించి చెప్పక తప్పదు వేదిక మీద. ఇవాళ కూడా చెప్తాను, మరొకసారి విన్నపించుకొని చెప్తున్నా. ఈజీఎస్కు 2 కండిషన్లు పెట్టారు. మీరు 20 రోజుల పని అని, భూమి ఉండద్దనేది. ఈ 2 కండిషన్లు కరెక్ట్ కాదు. ఎందుకంటే రైతుకు 20 ఎకరాల్లో మనం 2,40,000 ఇస్తున్నాం. వీళ్లకు ఎకరం భూమి ఉంటే ఎకరం భూమి వరకు రిస్ట్రిక్ట్ చేయండి. ఎకరం భూమి 12,000 ఇంకొక 12,000 వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన వాళ్ళని కోటేశ్వర వాళ్ళకి ప్రభుత్వం దివాలి అది. దాన్ని దృష్టి పెట్టుకొని దాని ద్వారా 17 లక్షల మంది లాభపడతారు. 17 లక్షల మంది అంటే 17 × 2 34 లక్షల మంది, దాదాపు 40 లక్షల మంది మనకు కృతజ్ఞతగా జీవితకాలం ఉంటారు. కాబట్టి అదొక్కటి మీరు మన్నించి ఎట్లా చేయాలని చెప్తూ, ఇక మిగిలింది ఇందిరమ్మ ఇళ్ళ విషయానికి మీరు 3,500 ఇస్తారా 4,000 దానికి అగెన్స్ట్ కాదు. కానీ మీరు 4 ఎందుకంటే అర్హులైన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోమంటే అప్లై చేసుకున్నారు ఇందిరమ్మ రాజ్యంలో. ఈరోజు మీరు ఒక 3,500 4,000 ఇస్తే రైతు బంధు రైతు రుణమాఫీ ఎట్లా చేసినామో అంతకన్నా భయానక వాతావరణం వస్తుంది. కాబట్టి నేను ఒకటే అడుగుతా చెప్తున్నా, మీరు 4 సంవత్సరాలకు ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూన్సీకి 14,000 15,000 ఇవ్వండి. ఫస్ట్ ఇయర్ 3,500 ఇస్తాం, వాళ్ళకి పూరెస్ట్ బీదవాళ్ళు వాళ్ళకి ఇస్తాం. రెండోది వాళ్ళకన్నా కొంచెం మంచిగా ఉన్న వాళ్ళకి ఇస్తాం. 3వ సంవత్సరం వాళ్ళకి ఇంకో వాళ్ళకి ఇస్తాం. లాస్ట్కి అందరికి ఇస్తాం. చెప్తే ప్రజల దగ్గర పోయి మాట్లాడతాం, మనకు ధైర్యం ఉంటుంది, ధైర్యంతో పోయి మాట్లాడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 2 మన్నించగలని ఇంకా చాలా చెప్పేటి పెద్దల వరకు పోయే అవసరం ఉంది. కాబట్టి మరొకసారి ఈ కార్యక్రమానికి ఎంత పని ఒత్తున్నా వచ్చిన వాళ్ళందరికీ మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. ప్రత్యేకంగా ఈరోజు ఇక్కడికి వచ్చిన అక్క చెల్లెళ్ళు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రతి ఒక్కరికి, పెద్దమ్మలకు చిన్నమ్మలకు, ఇక్కడున్న కాంగ్రెస్ పార్టీ సైన్యానికి ప్రతి ఒక్కరికి మీ అందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నా. ఈరోజు మీరున్నారు కాబట్టి, మీరు నడిచిపించారు కాబట్టి ఈరోజు నేను వేదిక నుంచి మాట్లాడే అవకాశం నాకు ఇచ్చారు. తప్పకుండా మీ అందరికీ జీవితం ఉన్న రోజులు రుణపడి ఉంటా. జననీ జనభూమిస్తా అన్నట్టు మా తల్లి రుణం తీసుకునేది కాదు, ఈ కన్నభూమి రుణం కూడా తీసుకున్నది. కాబట్టి ఉన్న రోజులు ఆ రుణం తెచ్చుకునే ప్రయత్నంలో ఉంటాయి. కాబట్టి తప్పకుండా మేము ఉన్న రోజులు అదే కార్యక్రమం వేరే కార్యక్రమం లేదు మాకు. తప్పకుండా ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. దయచేసి ఇంకా ప్రోగ్రాం కాలేదు. పెద్దలిద్దరు మాట్లాడేది శ్రీరామరావు గారు, భట్టి గారు. నేను మాట్లాడితే అయిపోయిందని వాళ్ళని కూడా పని పెట్టకండి, తప్పకుండా ఉండండి. వాళ్ళిద్దరు మాట్లాడక
ఎన్నో కార్యక్రమాల మధ్య ఈరోజు మన మంచిర్యాలకు వచ్చిన బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారి స్పీచ్లు విని దయచేసి వెళ్ళండి. చాలా మంది లేసిపోతున్నారు. మండు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి రుద్ర సంతోష్ గారు, జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కోఆర్డినేటర్ మాట్లాడతారు. 2 నిమిషాలు మాట్లాడండి. సభాధ్యక్షులు మంచిర్యాల ఎమ్మెల్యే గారు ప్రేమ్ సాగర్ రావు గారికి, ముఖ్యంగా ఇక్కడ విశిష్ట అతిథిగా ఈరోజు కన్క్లూడింగ్ ప్రోగ్రాం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమానికి ముఖ్య విశిష్ట అతిథిగా విచ్చేసినటువంటి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారికి గౌరవనీయులు, అలాగే గౌరవనీయులు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారికి, వెడుమ బొజ్జు గారికి, ఇక్కడ ఎమ్మెల్యే వెడుమ బొజ్జు గారికి, అలాగే మేడం సురేఖ మేడం గారికి, కొత్నాక తిరుపతి గారికి అండ్ విశిష్టంగా ఉన్నటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా కార్యకర్తలకి, విశేషంగా వచ్చినటువంటి ప్రజలందరికీ నా యొక్క నమస్కారాలు. జై భీమ్ జై భీమ్ జై భీమ్. ఈరోజు ఈ కార్యక్రమం జై బాపు జై భీమ్ జై సంవిధాన్ 1 సంవత్సర కాల పాటు నిరంతరంగా తీసుకున్నటువంటి ముఖ్య కార్యక్రమము. ఈ కార్యక్రమ ఘట్టంలో గ్రామ గ్రామాన పాదయాత్రలు చేయాలనే ఒక సంకల్పం తీసుకోవడం జరిగింది. దానికి నేను 2 వారాల క్రితము సార్ని మేడంను కలవడం జరిగింది. వారు దీన్ని విశేషంగా చేసి, బహుశా ఈ రాష్ట్రంలోనే ఇది మొదటి నియోజకవర్గం, ఇంత స్థాయిలో ప్రజలు రావడం, కార్యకర్తలు రావడం, ఇంత పెద్ద కన్క్లూడింగ్ మీటింగ్ జరగడం అనేది ఇదే మొదటిసారి. ఇది ఇంత పెద్ద మీటింగ్ చేసినందుకు మీ అందరికీ అభినందనలు చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు వెడ్మ బొజ్జు గారు, ఖానాపూర్ ఎమ్మెల్యే గారు సభను ఉద్దేశించి మాట్లాడతారు. ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని మంచిర్యాల నడిబొడ్డు మీద ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారి అధ్యక్షతన మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, ఆర్టీ శాఖ మంత్రులు శ్రీధర్ బాబు సార్ గారు, అదేవిధంగా సురేఖ మేడం గారు, వేదిక మీదున్న అతీరత మహోరతులకి, అదేవిధంగా వేదిక మీదున్న అక్కా చెల్లెలకి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి, అదేవిధంగా అంబేద్కర్ వాదులందరికీ కూడా మనస్ఫూర్తిగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్. ఈరోజు నిజంగా ఈ యొక్క జనాన్ని చూస్తుంటే ఎవరైతే బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరిచారో, ఎవరైతే అంబేద్కర్ని విధ్వంసానికి గురి చేస్తామని అనుకున్నారో వాళ్ళందరికీ కనువిప్పయ్యే విధంగా ప్రేమ్ సాగర్ రావు సార్ ఉప ముఖ్యమంత్రి పిలిపించుకొని ఈ యొక్క సమావేశం ద్వారా, ఈ సభ ద్వారా వారందరికీ కూడా గుణపాఠం చెప్పే విధంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. నిజంగా ఈరోజు దేశంలో జరుగుతున్న పరిణామాల్ని బట్టి మా జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మా మంత్రివర్గం, మా ముఖ్యమంత్రి ఆది నాయకత్వం, దేశ ఆది నాయకత్వం కూడా ఆలోచన చేసి దేశంలో విధ్వంసం స్టార్ట్ అవుతుంది, బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానపరుస్తున్నారు, ఒకడు రాజ్యాంగాన్ని మారుస్తామంటున్నారు, తప్పకుండా దీన్ని ప్రజలకు తీసుకెళ్లాలని ఒక సదుద్దేశంతో జై బాపు జై భీమ్ జై జవహర్ కార్యక్రమాన్ని కార్యాచరణ రూపొందించడం అనేది జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని ఇంత పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా బీజేపీ నాయకులారా, మీరు చేసేటువంటి విధానం, మీరు నడిచేటువంటి విధానం, నిన్న వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం శుద్ధి కార్యక్రమం. నిజంగా బీజేపీ వాళ్ళకి అంబేద్కర్ని తాకే హక్కు కూడా లేదు. ఈరోజు అంబేద్కర్కి దండేసే హక్కు కూడా వాళ్ళకి లేదు. కానీ ఈరోజు ముసుగు తొడిగి అంబేద్కర్ అవమానపరిచి రాజ్యాంగాన్ని తొలగిస్తామని మాట్లాడి మళ్ళా తిరిగి ఈరోజు అతని జయంతి రోజున ఈరోజు అతని కార్యక్రమాలు చేయడానికి వాళ్ళు ముందుకు రావడం, ఈరోజు మనమందరం కూడా ఆలోచన చేయాలి.
ఈ రోజు మేమంతా కూడా ఈ స్థాయిలో ఒక పేదవాడికి ఒక బీదవాడిగా నేను ఒక శాసనసభ్యుని అయ్యానంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల. ఈ రోజు రాజ్యాంగం ఉండబట్టి ఈ రోజు ప్రథమ పౌరుల నుంచి మొదలుకుంటే అదేవిధంగా రాష్ట్రపతి స్థాయి వరకు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరు రిజర్వేషన్ అనుభవిస్తున్నామంటే కారణం బాబాసాహెబ్ అంబేద్కర్. మరి ఆ అంబేద్కర్ విధానాన్ని రాజ్యాంగ యొక్క ఫలాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడానికే ఆది కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టింది. దానిలో భాగంగానే ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రత్యేకించి ఏర్పాటు చేయడం. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులారా మీరు ఈ యొక్క కార్యాచరణని క్షేత్రస్థాయిలో తీసుకెళ్ళండి. బీజేపీ యొక్క ఆగ్రహాలని ప్రజలకు చెప్పండి. ఈ రోజు అమిత్ షా చేసిన మాటలు, మోదీ గారు చేసిన మాటలు, రాజ్యాంగానికి విరుద్ధంగా వారు చేసిన మాటల్ని ఈ రోజు ప్రతి పౌరుడికి తెలవాలి. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ పదాలు మనం ఏ రకంగా అనుభవిస్తున్నాం మన అందరికీ తెలుసు. ఈ రోజు రాష్ట్ర కమిటీ కూడా పిలిపించింది, ఉత్సవాలు నిర్వహించండి. ఇంత పెద్దలు ఇక్కడ మనం ఉత్సవాలు నిర్వహిస్తున్నాం. ఈ రోజు వర్గీకరణ ఒకవైపు అంబేద్కర్ ఆలోచన విధానం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సామాజిక న్యాయం మనం ఎంత ఉంటే అంత వాట అవ్వాలి అనే ఆలోచనతోటి ఈ రోజు కులగణన మనందరికీ తెలుసు. స్వాతంత్రానికనే ముందు కులగణన జరిగింది. తదనంతరం ఈ రోజు మరి తెలంగాణ రాష్ట్రంలో తర్వాత కులగణన స్టార్ట్ అయింది. అంటే ఇది ఏంటిది? అంబేద్కర్ ఆలోచన విధానాన్ని బట్టి మన రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఆ ఆలోచన విధానంలో భాగంగా మనమంతా కూడా ప్రయత్నం చేయాలి. అందుకే బీజేపీ నాయకులకి మనమందరం కూడా కనుగుపై ఏ విధంగా మనమందరం కూడా క్షేత్రస్థాయి కార్యకర్తలను కూడా బలంగా కాంగ్రెస్ పార్టీ తీసుకునే నిర్ణయాన్ని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లాలని అంబేద్కర్ విధానాన్ని నిరంతరం కొనసాగుతామని తెలియజేస్తూ ప్రత్యేకమైన అవకాశం కల్పించినందుకు ప్రేమ్ సాగర్ సార్ గారికి, అదేవిధంగా బట్టి విక్రమ్ సార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ జై బాపు, జై భీమ్, జై సంవిధాన్. థ్యాంక్ యూ బొజ్జు గారు. ఇప్పుడు సభను ఉద్దేశించి ఐటీ మంత్రి ప్రేమ్ సాగర్ రావు గారు మాట్లాడతారు. సారీ ఫర్ ఇంటర్ఫరెన్స్. ఒకటే విషయం మాట్లాడుతున్నాను. ఇక్కడ అన్ని వేదికలలో ఇంద్రవెల్లికి ఏది కానివ్వండి, మంచిరాల వేదిక కానివ్వండి, పాదయాత్ర కానీ ఎక్కడ కానీ ఒకటే మాట్లాడడం జరిగింది. 76 సంవత్సరాల నుంచి మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగిందని చెప్పి ఇవాళ గడిచిన 25 సంవత్సరాల నుంచి వాయిస్లెస్ పీపుల్, ఆదివాసీలు కానివ్వండి, దళితులు కానివ్వండి, లేకపోతే ఇంకా వాళ్ళతో ఉన్న మైనార్టీస్ కానివ్వండి, ఆదివాసీల గొంతులేని వాళ్ళకు గడిచిన 25 సంవత్సరాల గొంతు నేను చేస్తున్నా. ఇవాళ నా గొంతునపై ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మొన్న వచ్చిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి, పార్టీని కష్టకాలంలో ఎవరు కాపాడుకున్నాడు, పార్టీ పెట్టుకుని ఎవరు చేసిండ్రు, ఇన్నోవెల్ మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, కడిగారు మీటింగ్ ఎవరు పెట్టిండ్రు, వీళ్ళంతా కడిగారు మీటింగ్ అంటే కడవేయండ్రు. ఇవాళ ఇన్నోవెల్ మీటింగ్ మంచిగా రోజులు లేరా? ఈ జిల్లాలో ఉన్న ఆదివాసులు రాలేదా? అన్ని మాత్రం బదలొచ్చిండ్రు. మీరు మాట ఇవ్వడం జరిగింది. మీరు ఎవరికి చెప్పినా నాకు బాగలేదు. ఒక్కరు మాత్రం గుర్తుపెట్టుకోండి, నాకు అన్యాయం జరుగుతుందని భరిస్తా. కానీ మా ఉమ్మడి జిల్లాకు అన్యాయం జరిగేటప్పుడు భరించే ప్రసక్తే లేదు. ఏ పరిస్థితుల్లో భరించాం. దానికోసం ఇది ఉద్యమాల గడ్డ. రాష్ట్రంలో ఉద్యమాలు 1978 నక్సలైట్ ఉద్యమం కానీ ఉద్యమాలకు ఇది పూరిటి గడ్డ. ఈ గడ్డ నుంచే ఉద్యమాలు వేసినాయి. కాబట్టి ఇవాళ నిన్నొచ్చి మొన్నొచ్చి ఉన్న పార్టీలను తిరిగొచ్చి పార్టీలో ఉండే 7 రోజులు బెల్లంపల్లి ఒక పాదయాత్ర వేస్తే కనీసం 7 నిమిషాలు కూడా రాలేదు. వాళ్ళు ఇవాళ మంత్రి గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ ఆ దినం ఖార్గే గారి సభకు కూడా రాలేదు. కనీసం మంది వచ్చే సంగతి వేరు. వాళ్ళు కూడా మంత్రి పదవి అడుగుతారు. మొత్తం టీఆర్ఎస్ 2 సార్లు, బీజేపీ అన్ని పార్టీలు తిరిగి వచ్చినా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇవాళ మంత్రి పదవి అడుగుతున్నారు. వాళ్ళు ఒక కుటుంబంలో 3 అయిపోయినాయి. ఇంకోటి ఇచ్చేస్తే జిల్లాను కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దత్తత చేసి అమ్మజేయింది. అప్పుడు కానీ ఈ జిల్లా ఉమ్మడి జిల్లా అనేది తెలుస్తుంది మీకు. ఇవాళ నా ఆదివాసీలు, నా దళితులు, నా మైనార్టీ సోదరులు గొంతులేని వాళ్ళ గొంతు నేను ఉన్నా కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరి గొంతుకైనా ఉన్నా నా గొంతు కొడిస్తే వాళ్ళందరి గొంతులు పోతాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ కోసమన్నా దేనికైనా సిద్ధంగా ఉన్నా. ఈ అవకాశం ఇచ్చిన దానికి ఏమన్నా బాధ కలిగిస్తే క్షమించవాలి. పెద్దలు శ్రీరావు గారు మాట్లాడుతున్నారు. మీ అభిమాన నాయకుడు, మీ ప్రాంత శాసన సభ్యులు, గౌరవ సహచరులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారి నాయకత్వంలో ఈరోజు జరుగుతా ఉన్న జై బాబు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమ భాగంలో భాగస్వాములైతా ఉన్న మా అక్కలు, చెల్లెలు, అన్నలు, తమ్ముళ్ళు, ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు బట్టి విక్రమార్క గారికి, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరిమణి సురేఖ గారికి,
మా సహచర గౌరవ శాసన సభ్యులు బొజ్జు గారికి, ఈ పార్లమెంటు నియోజకవర్గ ఈ జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమానికి కన్వీనర్గా వచ్చిన సంతోష్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, వివిధ స్థాయిలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ శాఖ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్సిఐ, మహిళా కాంగ్రెస్, ఎస్సీ ఎస్టీ ఓబీసీ డిపార్ట్మెంట్లకు సంబంధించిన సోదరులు సోదరిమల్లు, ఈరోజు మనకు ఒక ప్రత్యేకమైన దినం. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. ఈ జయంతి సందర్భంలో వేలాది మందిని ఇక్కడికి పిలిచి ఒక సందేశాన్ని ఇవ్వాలని ప్రేమ్ సాగర్ రావు గారు ఓ గొప్ప ప్రయత్న భాగంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలని, వారి ఆలోచనలని, వారు చూపెట్టిన బాటలో నడపాలని ఈ నియోజకవర్గానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, నాయకుడిని సమానోయత్తం చేయాలని ఒక ఆలోచన దృక్పథంతో వేలాది మందికి తెరలి రావటం జరిగింది. దాదాపు నెల రోజుల నుంచి ఈ జై బాపు, జై భీమ్, ఈ జై సంవిధాన్, మన రాజ్యాంగం, ఈ కార్యక్రమ భాగంలో ప్రతి ఒక్కరు ప్రతి గ్రామంలో ఇంటింటికి పోయి ఈరోజు మన రాహుల్ గాంధీ గారు, మన అధ్యక్షులు మల్లికార్జున్ ఖార్గే గారు, సోనియా గాంధీ గారి నేతృత్వంలో రాజ్యాంగానికి సంబంధించిన అనేక అంశాలు, బాపూజీ చెప్పిన అనేక అంశాలని ప్రతి ఇంటిలో మనం చెప్పి తీరాలే. ఈరోజు రాజ్యాంగాన్ని బలహీనపరిచే విధంగా చేస్తా ఉన్న ప్రయత్నాలను అడ్డుకోవాలి. ఒక ప్రక్కన బీజేపీ నాయకత్వం, బీజేపీలో ఉన్న మరి హోంమంత్రిగా ఉన్న పెద్దలు రాజ్యాంగం విషయంలో, అంబేద్కర్ గారి విషయంలో ఏ విధంగా మాట్లాడటం జరిగింది, చులకనగా మాట్లాడటం జరిగింది, బలహీనపరిచే కార్యక్రమం జరుగుతా ఉన్న సందర్భంలో ఒక జాతీయ పార్టీగా, స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్న పార్టీగా, బాపూజీ గారు ఇచ్చిన ఆదేశాలను నడిచిన పార్టీగా, రాజ్యాంగ రూపకల్పైన అంబేద్కర్ గారిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో రాజ్యాంగాన్ని నిర్మాణం చేయాలని ఒక మేధావి మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి అధ్యక్షన చేసిన కార్యక్రమాలు ఎక్కడ కూడా ప్రపంచంలో మన భారతదేశం పట్టం ఉన్నంత వరకు ఈ ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ముందుకు పోవాలని చేస్తా ఉన్న సందర్భంలో మరి వీరు బాపూజీ గాని, అంబేద్కర్ గారు గాని వారి ఆలోచన విధానాన్ని ఇంకా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, గౌరవనీయులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు కానీ ఈ రోజు మనం అందరం చూస్తా ఉన్నాం. దళిత సోదరులకి సంబంధించి గత ప్రభుత్వం, గత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొస్తే మొట్టమొదటిసారి దేశంలోనే ఒక కొత్త కార్యక్రమాన్ని ఎస్సీ ఎస్టీ సప్లాన్ తీసుకొస్తే అంబేద్కర్ గారి ఆలోచన మేరకు ఈరోజు మళ్ళా తిరిగి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మొదటిసారిగా వచ్చిన తర్వాత ఏం చేసింది? ఆ దళిత సోదరులు వేచి చూస్తా ఉన్నా ప్రధానమైన కార్యక్రమం కేటగరైజేషన్ చేసి ఈ రోజు చట్టాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా దిక్సూచిగా నిలబడ్డ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇది తెలంగాణలో ఏర్పడ్డది. రాహుల్ గాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఓబీసీలకు సంబంధించి, ఇతర వర్గాలకు సంబంధించి జనగణన చేయాలని ఒక దృఢ నిశ్చయంతో జనగణన చేసి రాబోయే కాలంలో ఓబీసీలకు సంబంధించి ఈరోజు అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజానికానికి న్యాయం చేయాలి అనే ఉద్దేశంతో జనగణన కూడా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఇవన్నీ మేము చేస్తా ఉన్నాం. ఏమి చేశారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? 1 సంవత్సర కాలంలో 10 సంవత్సరాల కాలం పాటు చేయలేని అనేక అంశాలు
నేను సూషాఛాయగా చెప్తా. ఈరోజు రాసుకోండి, బీజేపీకి సంబంధించిన వారు, టీఆర్ఎస్ సంబంధించిన వారు ప్రతిరోజు విమర్శ చేసేవారు. ఒక్క సంవత్సరంలో రాజకీయ చిత్తశుద్ధి ఉంటే ఏం చేయగలుగుతామో ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గాని, బట్టి విక్రమార్క గాని, సహచరం మంత్రివర్గ సోదరులు గాని ఈ రోజు మేము చెప్తా ఉన్నాం. మహాలక్ష్మి కార్యక్రమం, ఉచిత బస్సే గాని, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయల కార్యక్రమం గాని, గృహజ్యోతి కింద 200 యూనిట్ల ఫ్రీ కరెంటే గాని, సిలిండర్లు 500 రూపాయలకి ఇచ్చటమే కానీ, ఇందిరమ్మ ఇల్లు మొదలు పెట్టడంతో పాటు 57,000 ఉద్యోగాల భర్తీలు ఈ రోజు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి ఆధ్వర్యంలో రాజీవ్ యువ వికాస కార్యక్రమంతో పాటు 21,000 రూపాయల రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నధాన్యానికి 500, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతులకు ఉచిత విద్యుత్తు, బీసీలకు సంబంధించి జనగణన. ఈ రోజు రాష్ట్రంలో పెట్టుబడులు రావాలి. ప్రేమ్ సాగర్ రావు గారి నేతృత్వంలో ఇక్కడ పారిశ్రామిక వాడ ఏర్పాటు చేయాలని పెట్టుబడులు తీసుకొచ్చే కార్యక్రమ భాగంలో ఈ రోజు విదేశాలకు పోయి పెట్టుబడులు తీసుకురావడంతో పాటు మహిళలకు 21,000 కోట్ల రూపాయలు 3 గ్రూపులుగా ఎస్సీల వర్గీకరణ, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్, డైటు కాస్మెటిక్ ఛార్జీల పెంపు, గిగ్ వర్కర్స్ సంబంధించిన ప్రమాద భూమి, గల్ఫ్ మృతులకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా, కొత్త సిటీ నిర్మాణం, ఫ్యూచర్ సిటీ, రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణం, కొత్త ఆసుపత్రి, ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంతో పాటు మెట్రో రైలు హైదరాబాద్ లో విస్తీర్ణ, మూసీ నది పునర్జీవనం కార్యక్రమంతో పాటు మొన్ననే మొదలుపెట్టి ఇక్కడ ఉంటున్న 99% మందికి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తికి 6 కేజీలు చొప్పున సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాలని ఒక్క సంవత్సర కాలయంలో మనం ప్రభుత్వం చేపట్టిన విజయాల వీధి, ప్రగతి రథం, సకల జనుల హితం, మా ప్రజా ప్రభుత్వం చేస్తా ఉన్న కార్యక్రమ భాగంలో ఈ రోజు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు గారు నాకు కొద్దిగా ఈర్ష్య కలుగుతాం. మంత్రి అయినా కానీ ఇన్ని వేల కోట్ల, ఇన్ని వందల కోట్ల రూపాయలు నేను ఆ నియోజకవర్గం తీసుకోకపోయినా 760 కోట్ల రూపాయల వరకు ఇది ఒక్కరే రోజు ఇప్పుడే శంకుస్థాపన కార్యక్రమాలు చేసి ఇంకా చేయాలనుకుంటున్నారు. ఇంకా చేయదలుచుకునే ఓ ప్రధానమైన కార్యక్రమాలు అన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పుడే చూసాం అంబేద్కర్ గారి కూడలి వద్ద ఎంత సుందరంగా తీర్చిదిద్దడం జరిగిందో. హాస్పిటల్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఈ పట్టణానికి సంబంధించి ఈ జిల్లా కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఆలోచన చేస్తా ఉన్న ప్రేమ్ సాగర్ గారికి మేము ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో సహకరించే కార్యక్రమం చేస్తాం. అతి త్వరలో రాబోతా ఉన్నాం. నేను గాని, బట్టి గారు గాని ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ టౌన్షిప్ క్రియేట్ చేయడానికి అతి త్వరలో శంకుస్థాపన కార్యక్రమానికి వారు అడివే చూస్తా ఉన్నారు. నేను చెప్తానో లేదా అని అతి త్వరలో వారికి కావాల్సిన నిధులు కేటాయింపు చేసి ఈ ప్రాంతాన్ని, ఈ ప్రాంత యువతకి ఉపాధి కల్పన భాగంలో మేము తప్పకుండా సహకారం చేస్తాం. పరిశ్రమల ఏర్పాటు చేయడానికి పూర్తి స్థాయిలో మా వంతు సహకారం ఉంటుందని మీ అందరికీ మనవి చేయడానికి మేము వచ్చాం. మీరెంత పూర్వకంగా మమ్మల్ని పిలిచి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నన్ను ఆహ్వానించిన జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు సోదరిమణి సురేఖ గారికి, మిత్రులందరికీ, గౌరవ శాసనసభ్యులు ప్రేమ్ సాగర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై కాంగ్రెస్. జై భీమ్. వారి అమూల్యమైన సందేశాన్ని అందించిన ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారికి ధన్యవాదాలు. దయచేసి సోదరి మనందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మన ముఖ్య అతిథి బట్టి విక్రమార్క గారు ఇప్పుడు ప్రసంగిస్తారు. ఆ తర్వాత మీరందరూ కూడా భోజనం చేసి వెళ్ళండి. దయచేసి ఎవ్వరు కూడా మీ సీట్లలో నుండి కదలొద్దు అని చెప్పి ప్రతి ఒక్కరికి. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ బట్టి విక్రమార్క గారు సభనుద్దేశించి ప్రసంగిస్తారు.
సభాధ్యక్షురాలు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ గారికి, గౌరవ మంత్రివర్యులు ఇప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలని సవివరంగా వివరించినటువంటి ఐటీ ఇండస్ట్రీ శాఖ మార్చులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారికి, గౌరవ శాసనసభ్యులు మీ అందరి ప్రియత నాయకులు మాకు అందరికి కూడా అత్యంత ఆప్తులు శ్రీ ప్రేమ్ సాగర్ రావు గారికి, గౌరవ శాసనసభ్యులు సోదరులు బొజ్జు గారికి, అట్లాగే గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్ల తిరుపతి గారికి, జై భీమ్, జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మిత్రుడు సందీప్ గారికి, సంతోష్ గారికి, అట్లాగే వేదిక మీద ఉన్నటువంటి ఇతర ప్రజాప్రతినిధులకి, కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ఈ కార్యక్రమానికి విరివిగా తరలి వచ్చిన మీ అందరికీ ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిర్యాల పట్టణానికి, మంచిర్యాల శాసనసభ నియోజకవర్గానికి, ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి నాకు విడదీయరాయినటువంటి సంబంధం ఉంది. నా శాసనసభ నియోజకవర్గం మధిర ఎంత ఇష్టమైందో అదే స్థాయిలో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గం కూడా నాకు అంతే ఇష్టమైంది. మీ అందరితో ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడిగా మార్చి 16 నాడు 2023 పీపుల్స్ మార్చ్ అనే పాదయాత్ర మొదలుపెట్టిన ఆదిలాబాద్ జిల్లా పిప్పిరి గ్రామం నుంచి కరెక్ట్గా ఏప్రిల్ 14th రోజు మంచిర్యాల పట్టణాన్ని చేరుకొని ఇక్కడ భారీ బహిరంగ సభ, ఆనాడు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు లక్షలాది మంది పైబడినటువంటి జనసందోహాన్ని ఉద్దేశించి శ్రీ మల్లికార్జున్ ఖర్గే గారు ఇక్కడ ఇచ్చినటువంటి సందేశం నాకు ఇంకా ఇప్పటికీ గుర్తుకొస్తూనే ఉంది. ఆనాడే మీరు తరలి వచ్చి రేపు జరగబోయేటువంటి సాధారణ ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించబోతుందని చెప్పి ఆనాడే మీ సభ ద్వారా ఈ రాష్ట్రానికి మా అందరికి కూడా సంకేతాలు ఇచ్చినటువంటి సందేశాన్ని నేను ఇప్పటికీ మర్చిపోలేను. అందుకే మిత్రులారా, ఆనాటి మంచిర్యాల సభ ఈ మంచిర్యాల నుంచి తిరిగి ఖమ్మం వరకు నేను చేసేటువంటి పాదయాత్రకి మీ ద్వారా పెద్ద ఎత్తున మాకు ఉత్తేజాన్ని కలిగించడమే కాకుండా శక్తిని కూడా ఇచ్చి ఆ పీపుల్స్ మార్చ్ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసి తద్వారా ఈ రాష్ట్రంలో ఆనాడు రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు, సిఎల్పి లీడర్గా నేను, మిత్రుడు శ్రీధర్ బాబు గారు, మిగతా కాంగ్రెస్ నాయకత్వం అంతా కలిసి పెద్ద ఎత్తున దొరల పాలన గడిల్ని బద్దలు కొట్టి ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకొని రావటం కోసం పెద్ద ఎత్తున సహకరించిన ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజానికాన్ని ఎప్పటికీ మర్చిపోవని చెప్పి ఈ సందర్భంగా సవినయంగా నీకు మనవి చేస్తా ఉన్నాం. ఆనాటి ఈ పాదయాత్రలో అనేక సంఘటనలు చూశాం. చివరికి మంచిర్యాల పట్టణంలో కూడా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ అక్కడ కట్టకూడదని, అది కడితే అక్కడ ముంపుకు గురవుతుందని, అక్కడ అర్ధరాత్రి అపరాత్రి వరదలు వస్తే తల్లులు ఇబ్బంది పడతారని
గట్టిగా చెప్తే కూడా వినకుండా కట్టినటువంటి హాస్పిటల్లో జరిగినటువంటి సంఘటనలు కూడా చూసి ఆనాడే మాటిచ్చాం, తప్పనిసరిగా మాతా శిశు సంక్షేమ హాస్పిటల్ని మారుస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యం, తప్పనిసరిగా మీకు పెద్ద ఎత్తున హాస్పిటల్ కడతామని చెప్పి, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కడతామని చెప్పి మాటిచ్చి ఈరోజు 300 కోట్ల రూపాయలతో మంచిర్యాల నడిబొడ్డున ఎత్తైన ప్రదేశంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టుకుంటున్నాం. చూసొచ్చి మీ అందరితో ఈ సంతోషాన్ని కూడా పంచుకుంటున్నాం. అదే రోజు రాళ్లవాగు నుంచి గోదావరికి ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో వరద ముంపు గురవుతున్నటువంటి ప్రాంతానికి రిటైనింగ్ వాల్ కూడా శాంక్షన్ చేస్తాం, వచ్చేది ఇందిరమ్మ రాజ్యమే అని చెప్పాం. చెప్పినట్టుగానే దాదాపు 260 కోట్ల రూపాయల అంచనాతో రిటైనింగ్ వాల్ ని ఈ ప్రాంతానికి అందిస్తా ఉన్నాం. దాంతో పాటు ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కోసం కావలసిన విధంగా 765 కోట్ల పైబడి మొత్తంగా దాదాపు 1000-1200 కోట్ల రూపాయలతో మంచిర్యాల శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు వెచ్చించి ఈ ప్రాంతాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసుకోవడానికి ముందుకు పోతా ఉన్నాం. స్నేహితులారా, మంచిర్యాల ప్రాంత అభివృద్ధి ఆగదు, ఇది ఆరంభం మాత్రమే. పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధి కొనసాగుతుందని చెప్పి మీ అందరికీ మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు, మీ అందరికీ చాలా విషయాలు, మీ అందరి ఆశీర్వచనంతో ప్రేమతో దీవిస్తే వచ్చినటువంటి మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజానికం కోసం ఏ కార్యక్రమాలు కేవలం సంవత్సర కాలంలోనూ చేపట్టిందో కూడా సవివరంగా శ్రీధర్ బాబు గారు వివరించారు. 1 కాదు 2 కాదు, ఈ పిల్లల భవిష్యత్తే మనందరి భవిష్యత్ అని చెప్పి ఈ రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని బహుశా ఈ భారతదేశంలో ఎక్కడా ఇటువంటి ఆలోచన కూడా రాలేదు. ఒక పాఠశాల ప్రాంగణంలో 25 ఎకరాలకు తగ్గకుండా 200 కోట్ల రూపాయలతో అన్ని వర్గాల ప్రజానికానికి అదే పాఠశాలలో విద్యాబుద్ధులు నేర్పి ప్రపంచంతో పోటీ పడేటట్టుగా పెద్ద ఎత్తున 11,600 కోట్ల రూపాయలతో ఒకటేసారి శాంక్షన్ ఇచ్చినటువంటి చరిత్ర ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా లేవు. అటువంటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ని ప్రారంభం చేసుకోవటం కోసం పెద్ద ఎత్తున భూమి పూజ చేసుకొని శాంక్షన్ చేసుకున్నాం. గతంలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ లో విద్యార్థులకి కావలసిన డైట్ ఛార్జెస్ 40% పెంచుకున్నాం, కాస్మెటిక్ ఛార్జెస్ ని 200% పెంచుకున్నాం. దానితో పాటు ఈ పరిసర ప్రాంతాల్లో ఆదిలాబాద్ నుంచి మొదలు పెడితే ఖమ్మం వరకు, భద్రాచలం వరకు, అటు కృష్ణా నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది గిరిజన కుటుంబాలను దృష్టిలో పెట్టుకొని ఆనాటి సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి ROFR పట్టాలకు సంబంధించి వాళ్ళు సాగు చేసుకోవడానికి ఆనాటి ప్రభుత్వంలో మహిళలను కూడా చూడకుండా గిరిజనులు చెట్టు కట్టేసి కొట్టిన సంఘటనల్ని మేమంతా ఖండించి ఆనాడు వాళ్ళ కోసం పోరాటం చేశాం. అటువంటి అడవి బిడ్డల కోసం తిరిగి మనం న్యాయం చేయాలనేటువంటి ఆలోచనతో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరా గిరి జల వికాసమని 12,500 కోట్ల రూపాయలతో గిరిజనులు వ్యవసాయం చేసుకోవటానికి అక్కడికక్కడే సోలార్ పంప్ సెట్లతో పాటు డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్స్, అట్లాగే హార్టికల్చర్ ద్వారా వాళ్ళకు కావలసినటువంటి పామాయిల్ ప్లాంటేషన్, ఆవకాడో ప్లాంటేషన్, బ్యాంబూ ప్లాంటేషన్ తో సహా అన్ని వాళ్ళకి ఏర్పాటు చేసే విధంగా ప్రతి గిరిజన కుటుంబానికి ఈ పథకం అందేటట్టుగా 12,500 కోట్ల రూపాయలతో ఇందిరా గిరి జల వికాసం అనేటువంటి కొత్త పథకాన్ని తీసుకొని వచ్చి గిరిజనుల కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ ఆనాటి ఇందిరమ్మ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో మొదలుపెట్టిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, డ్వాక్రా సంఘాలకు సంబంధించి 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోతే మేము సంవత్సరానికి కనీసం 20,000 కోట్ల రూపాయలతో వడ్డీ లేని రుణాలను తిరిగి వాళ్ళందరికీ ఇచ్చి కనీసం 1,00,00,000 మందిని
కోటీశ్వరులుగా చేయాలి 5 సంవత్సరాల్లో అని చెప్పి టార్గెట్ పెట్టుకొని ఈ 5 సంవత్సరాల్లో 1,00,000 కోట్ల రూపాయలు మహిళలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈ సంవత్సరమే 21,000 కోట్ల పైబడి వడ్డీ లేని రుణాలు ఇచ్చాం. రాబోయే రోజుల్లో కూడా పూర్తి స్థాయిలో ఇస్తాం. అటువంటి మహిళలందరి కోసం సోలార్తో ఉన్నటువంటి పవర్ ప్రాజెక్టులు 1000 మెగావాట్లతో వాళ్ళతో ఎంఓయూ చేసుకున్నాం. ఆర్టీసీలో బస్సులు ఇప్పిస్తా ఉన్నాం, క్యాంటీన్లు ఇప్పిస్తా ఉన్నాం. ఎక్కడ ఏ అవకాశం ఉన్నా మైక్రో ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టి శ్రీధర్ బాబు గారి ఆ ఇండస్ట్రీ శాఖ ద్వారా ప్రతి శాసనసభ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున మహిళల కోసం చిన్న చిన్న ఇండస్ట్రియల్ పార్క్స్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి కేటాయించే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టాం. ఇది దిగ్విజయంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతాం. అంతేకాదు ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం ఆలోచన చేశాం. 56,000 పైబడి ప్రభుత్వ ఉద్యోగాల్ని ఇప్పటికే సంవత్సర కాలం నియామక పత్రాలు ఇచ్చాం. ఇంకా కొన్ని ఉద్యోగాలు పైప్ లైన్లో ఉన్నాయి. పెద్ద ఎత్తున వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఉద్యోగ అవకాశాలు ప్రభుత్వ పరంగా పొందలేనటువంటి వాళ్ళకి నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రం చేయనట్టుగా మొట్టమొదటిసారి మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకుల కోసం 9,000 కోట్ల రూపాయలతో రాజీవ్ యువ వికాసం అని మొదలుపెట్టి ఆ మొదలుపెట్టమే కాదు క్యాలెండర్ కూడా ప్రకటించి అప్లికేషన్ తీసుకునే కార్యక్రమం నుంచి శాంక్షన్ చేసేటువంటి డేట్తో సహా ఇచ్చేటువంటి జూన్ 2 ఈ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ రోజు రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ శాంక్షన్ లెటర్లు కూడా ఇస్తామని చెప్పి ఈరోజు ముందుకు పోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులు కోరి కొట్లాడి ఈ రాష్ట్ర కోసం తెచ్చుకుంటే వాళ్ళ అవకాశాలు కల్పించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. దాంతో పాటు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు వాళ్ళందరూ సన్నబియ్యం తినాలని 13,525 కోట్ల రూపాయలతో రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజానికం మొత్తానికి దాదాపు 3,10,00,000 మందికి సన్న బియ్యం అందించాలనే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ముందుకు వెళతా ఉంది. ఇది ఆనాటి ప్రభుత్వాలు సన్న బియ్యం అని సన్నాయి నొక్కులు నొక్కారు తప్ప ఏ ఒక్కరోజు కూడా ప్రజలకు సన్న బియ్యం ఇవ్వాలనేటువంటి ఆలోచన చేయలేదు. ఈరోజు మన ప్రభుత్వం పేదల ప్రభుత్వం అందరికీ సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమం చేపడుతుంది. అంతేకాదు పండించే రైతులకి 2,675 కోట్ల రూపాయలతో వరి సన్న ధాన్యాన్ని పండిస్తే బోనస్ ఇస్తా ఉన్నాం. వాటితో పాటు వ్యవసాయ పంప్ సెట్లకి 12,500 కోట్ల రూపాయల సబ్సిడీ రూపేణా రైతాంగ సోదరులకు దాదాపు 29 లక్షల పంప్ సెట్లకి ఈరోజు మనం రాష్ట్ర ప్రభుత్వం తరఫున విద్యుత్ శాఖకి డబ్బులు కడతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణం చేయాలని 5,500 కోట్ల రూపాయలు ఆర్టీసీ శాఖకి రాష్ట్ర ప్రభుత్వం మహిళల కోసం డబ్బులు కట్టింది. మీరంతా ఉచిత ప్రయాణాలు చేయటం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని చెప్పి 43 లక్షల కుటుంబాలకి లబ్ధి చేరేటట్టుగా 433 కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం సివిల్ సప్లైస్ శాఖ నిధులు కడతా ఉంది. గృహజ్యోతి పథకం ప్రతి పేద కుటుంబం 200 యూనిట్ లోపల ఉన్నటువంటి వాడుకున్నటువంటి వాళ్ళందరికీ ఉచిత కరెంటు ఇచ్చేటట్టుగా దాదాపు 1,775 కోట్ల రూపాయల్ని ఈ రాష్ట్రంలో 50 లక్షల కుటుంబాలకి 200 యూనిట్లు ఉచిత కరెంటు ఇవ్వటం కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విద్యుత్ శాఖ నేరుగా కడతా ఉంది. మీ అందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ డబ్బులు విద్యుత్ శాఖ చెల్లించింది. అట్లాగే పేదలందరి కోసం చూసాం పాదయాత్ర మొత్తం. ఎక్కడ పైన ఇల్లు కావాలని అడుగుతున్నటువంటి పేదవాళ్ల గురించి ఆలోచన చేసి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కేబినెట్ మొత్తం ఒక నిర్ణయం తీసుకొని మన పేదవాళ్ల కోసం ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలి, ఒక్కొక్క ఇంటికి 5 లక్షల రూపాయలు ఇవ్వాలి అని చెప్పి దాదాపు 4,50,000 ఇళ్లకి 22,500 కోట్ల రూపాయలతో ఈ సంవత్సరమే ఇందిరమ్మ ఇళ్లను శాంక్షన్ చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ఈ దేశ చరిత్రలోనే ఒక గొప్ప కార్యక్రమం. 10 లక్షల రూపాయలు పెద్ద ఎత్తున రాజు ఉచిత వైద్యం కోసం
ఖర్చు పెడతా ఉన్నాం. ప్రతి కార్డు వారికి 163 రకాల చికిత్సల్ని అందులో పొందుపరిచాం. వాటితో పాటు రైతన్నకి ఇచ్చినటువంటి మాట మేరకు దాదాపు రుణమాఫీ చేయటం కోసం 21,000 కోట్ల రూపాయలని బహుశా గత 10 సంవత్సరాల కాలంలో ₹1,00,000 కూడా రుణమాఫీ చేయని, ఒకటేసారి ₹1,00,000 కూడా రుణమాఫీ చేయనటువంటి టీఆర్ఎస్ నాయకత్వం ఈరోజు మేము 21,000 కోట్ల రూపాయలు కేవలం 3 నెలల్లో 2 లక్షల లోపల ఉన్నటువంటి వ్యవసాయదారులందరికీ వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేస్తే ఇంకా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అట్లాగే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఈరోజు భూమి లేని నిరుపేద ప్రజలందరికీ ప్రతి కుటుంబానికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పి 12,000 రూపాయల సంబంధించిన పథకాన్ని కూడా మొదలుపెట్టాం. అంతేకాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నీటిపారుదల రంగాన్ని కూడా ప్రభావితం చేసి పెద్ద ఎత్తున ముందుకు పోవటం కోసం 23,273 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం కేటాయించుకొని మీ అందరికీ ఒక మాట చెప్తా ఉన్నాం. ఈ జల వనరులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని మొదలుపెట్టి ఈ ప్రాంతానికి నీళ్లు ఇవ్వాలని ప్రయత్నం చేస్తే ఆనాటి టీఆర్ఎస్ ప్రభుత్వం దాన్ని కట్టకుండా వదిలేసి కిందికి వెళ్లి పెద్ద ఎత్తున చేసినటువంటి 1,00,000 కోట్ల పైబడి ఖర్చు పెడితే అది కుంగిపోయి దేనికి పనికి రాకుండా పోయిన విషయం కూడా మీ అందరికీ తెలిసింది. మేము మాటిస్తా ఉన్నాం, కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున తప్పనిసరిగా బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుని మొదలు పెడతాం, నీళ్లు పారిస్తామని కూడా ఈ సందర్భంగా మాటిస్తా ఉన్నాం. ఇటువంటి అనేక కార్యక్రమాలు ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ప్రజల కోసం, సంక్షేమం కోసం విధ్వంసం చేసినటువంటి అన్ని సంస్థల్ని, వ్యవస్థల్ని బాగు చేసి గాడిని పెట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రజలకు అంకితం చేసి సంపద సృష్టించి సంపద ప్రజలకే పంచాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఇంకొక అడుగు కూడా ఒక చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంది. అదే నిర్ణయం మన ప్రియతమ నాయకుడు ఈ రాష్ట్ర ఎన్నికల సందర్భంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, రాగానే మేము కులగణన చేస్తామని చెప్పాడు. ఆయన చెప్పిన మాట మేరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో రాగానే కేబినెట్ నిర్ణయం తీసుకొని కేబినెట్లో తీర్మానం పాస్ చేసి అసెంబ్లీలో పెట్టి రాజకీయ, ఆర్థిక, సామాజిక, విద్య కులగణనకు సంబంధించి పెద్ద ఎత్తున మొట్టమొదటిసారి భారతదేశ చరిత్రలో క్యాస్ట్ సర్వే చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి కులాలు, ఏ కులాలు ఉన్నాయి, ఎవరి ఆర్థిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఎవరి సామాజిక పరిస్థితి ఏ రకంగా ఉంది, ఈ రాష్ట్ర వనరులు ఎవరికి అందుబాటులో ఉన్నాయి, ఎవరికి అందుబాటులో లేకుండా ఇబ్బంది పడుతున్నారనేటువంటి అంచనాలన్నింటినీ కూడా స్టడీ చేసి పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఆ సహజ వనరుల్ని లేకపోతే వనరుల్ని అందుబాటులో లేక అందుకోలేక వెనకబడినటువంటి వర్గాలకి అమలు చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతాం. అటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు తెలంగాణలో చేసినటువంటి కులగణన దేశం మొత్తానికి రోల్ మోడల్ గా మారింది. తీసుకున్నటువంటి కులగణని కేవలం సర్వే చేసి వదిలిపెట్టలేదు, శాసనసభలో పెట్టాం, ప్రకటించాం. ఆ కులగణన ద్వారా 42% బీసీలకి రిజర్వేషన్ ఇవ్వాలని శాసనసభలో తీర్మానం చేశాం. తీర్మానం చేయటమే కాదు, ఇది దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాలని చెప్పి ఒక తీర్మానం చేశాం. చేసినటువంటి తీర్మానం అమలు చేసే విధంగా పెద్ద ఎత్తున ఢిల్లీ పట్టణంలో ధర్నా చేసి అక్కడ కూడా చేయాలని చెప్పాం. ఇదేదో గాలికి వదిలేసేటువంటి కార్యక్రమం కాదు, పెద్ద ఎత్తున ఒక సామాజిక పరివర్తన కోసం మన రాహుల్ గాంధీ నిన్నగాక మొన్న జరిగినటువంటి 8-9 తారీఖుల్లో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్లీనరీ సమావేశాల్లో ఆయన పెద్ద ఎత్తున ఒక మాట చెప్పాడు. ఈ దేశంలో ఉన్నటువంటి సంపద మొత్తం పెద్ద ఎత్తున 90% ప్రజానికం అందుబాటులో లేకపోతే దేశ సంపదంతా కేవలం 10% మంది ప్రజల చేతుల్లోనే బంధించబడింది. ఆ సంపదని బద్దలు కొట్టి ప్రజలందరికీ పంచాలి, సంపద ప్రజలకే ఉండాలని చెప్పి ఆయన ఒక తీర్మానం చేసి పెద్ద ఎత్తున మాట్లాడితే ఈరోజు చాలా మంది ఈ రాష్ట్రాన్ని ఆర్థిక అరాచకత్వానికి పెద్ద ఎత్తున దోపిడీ చేసి
సామాజిక అరాజకత్వాన్ని సృష్టించినటువంటి పెద్దలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కులగణన చేస్తా ఉంది. జరిగినటువంటి కులగణన ద్వారా వనరులు పంచేటువంటి కార్యక్రమంలో ముందుకు పోతా ఉంది. దాంతో పాటు దశాబ్దాలుగా ఎస్సీ కేటగరైజేషన్ గురించి ఆలోచన చేస్తుంటే ఎవరు చేయకపోయినా వీళ్ళు చేసి న్యాయం చేసేటువంటి కార్యక్రమాన్ని ముందుకు పోతా ఉన్నారు. ఈ రెండు జరిగితే ఈ రాష్ట్రంలో బలహీన వర్గాలు, దళితులు, గిరిజనులు పెద్ద ఎత్తున లబ్ధి చెందుతారు, బహుజనులంతా బాగుపడతారని వాళ్ళు ఆపాలనేటువంటి ఒక రాజకీయ కుట్రతో ఆర్థిక అరాచకత్వాన్ని సృష్టించినటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన బీఆర్ఎస్ నాయకత్వం, బీజేపీ నాయకత్వం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై విషం కక్కుతాం. నేను చెప్తా ఉన్నాను ఒకటే మాట, ఈరోజు మీరు ఆనాడు సృష్టించినటువంటి ఆర్థిక అరాచకత్వంతో రాజకీయ అరాచకత్వాన్ని ఈరోజు సృష్టించడం కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ మీరు ఏమీ సాధించలేరు. ఎందుకనంటే ఈనాటి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం, రాజీవ్ గాంధీ గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ, ఈ కేబినెట్ కానీ పూర్తిగా కట్టుబడి ఉంది. కులగణన ద్వారా జరుగుతున్నటువంటి సంఖ్యాపరంగా ఆర్థిక వనరులు పంచే కార్యక్రమంలో పూర్తి స్థాయిలో ముందు పోయే కార్యక్రమంలో ఉంది. నువ్వు కాదు, నీ తాత కాదు, నీ ముత్తాత కాదు, ఎవడొచ్చి ఆపినా ఈ సామాజిక పరివర్తన, సమసమాజ నిర్మాణం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం తప్పనిసరిగా ముందుకు తీసుకొని పోతాం. ఈ ఆర్థిక వనరుల్ని పంచుతాం. ఇదే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నిర్ణయం. దానికి మేమంతా కట్టుబడి పెద్ద ఎత్తున మా కేబినెట్ అంతా నిర్ణయం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. రాజీవ్ గాంధీ గారే ఈ దేశానికి ఒక దార్శనికుడు, ఈ దేశానికి దశా దిశ నిర్దేశం చేస్తా ఉన్నాడు. రాహుల్ గాంధీ గారు ఓ పక్కన అదానీ గారు, అంబానీ గారు అడ్డగోలుగా దేశ సంపదనంతా క్రోనిక్ క్యాపిటలిస్టులు దోపిడీ చేస్తా ఉంటే ఆయన భారత్ జోడో యాత్ర అని ఒక పిలిపించి ఈ దేశ సంపద ప్రజలకే ఉండాలని పిలిపించాడు. ఈ దేశ వనరులు ప్రజలకే చెందాలని పిలిపించాడు. భారత్ జోడో యాత్రలో వేలాది కిలోమీటర్లు నడిచి ఈ దేశానికి దశ దిశ నిర్దేశం చేస్తూ రాబోయే రోజుల్లో ఈ దేశ సంపద ప్రజలందరికీ పంచుతాం. ఆ కార్యక్రమే కాంగ్రెస్ పార్టీ ముందున్నటువంటి ఏకైక లక్ష్యం. ఈ దేశ వనరులు కానీ, రాష్ట్ర వనరులు కానీ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి ఎట్టి పరిస్థితుల్లో పోనీయమని చెప్పి ఈరోజు ముందుకి పోతూ ఆయన ఒక నినాదం ఇస్తే కొద్దిమంది కుహన మేధావులు తెలుసో తెలియక వారి మీద చాలా సంవత్సరాలుగా మాకు గౌరవం ఉంది. కానీ రాహుల్ గాంధీ తిరోగమనం అని వారు ఒక ఎడిటోరియల్ రాస్తారు. అయ్యా, నేను అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళిత గిరిజనులు కాంగ్రెస్ పార్టీ ద్వారా వచ్చేటువంటి లబ్ధి పొందకూడదని మీరు అనుకుంటున్నారా? ఆనాడు పివి నరసింహరావు గారు భూ సంస్కరణలు ప్రవేశపెట్టి పెద్ద ఎత్తున అమలు చేస్తా ఉంటే భూ సంస్కరణలు ఆపితే ప్రజలు తిరుగుబాటు చేస్తారో అనేటువంటి ఆలోచనతో ఒక కుట్రపూరితంగా దాన్ని ఎదిరించలేక జయాంధ్ర అనేటువంటి ఒక పెద్ద ఉద్యమాన్ని తీసుకొచ్చారు. జయాంధ్ర అనే ఉద్యమాన్ని తీసుకొచ్చి భూ సంస్కరణలు అమలు చేసే పివి నరసింహరావు గారిని చేయకుండా అడ్డుకట్ట వేసేటువంటి ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన చేసి బీసీలకి 42% రిజర్వేషన్ ఇవ్వాలని, కేటగరైజ్ చేసి అందరికీ న్యాయం జరగాలని, కులగణన ద్వారా ఈ రాష్ట్ర సంపదంతా అందుకోలేనటువంటి పేద బడుగు బలహీన వర్గాలందరికీ పంచాలని ఆనాటి భూ సంస్కరణ కంటే ఒక పెద్ద కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతా ఉంటే దాన్ని నేరుగా అడ్డుకోలేక, దానికి వ్యతిరేకంగా మాట్లాడలేక ఈ రాష్ట్ర ప్రభుత్వం పైన అవాకులు చవాకులు పేలుతూ ఒక రాజకీయ అరాచకత్వాన్ని సృష్టించడం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఈనాటి ప్రజానికం ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేనటువంటి అమాయకులు కాదని చెప్పి వారికి నేను చెప్తా తెలుసుకున్నాను. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మేము ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోతూనే ఉంటాం. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని ఈ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. దీన్ని ఎవరు ఆపలేరని మాత్రం చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం. ఈ కేబినెట్ మొత్తం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, నేను కానీ,
ఈ కేబినెట్ లో ఉన్నటువంటి శ్రీధర్ బాబు గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, దామోదర్ రాజనరసింహ గారు కానీ, కొండా సురేఖ గారు కానీ, లేకపోతే జూపల్లి కృష్ణారావు గారు కానీ, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ, సీతక్క గారు కానీ, మేమందరం ఒకటే మాట మీద ఉన్నాం. రాహుల్ గాంధీ గారు ఇచ్చినటువంటి పిలుపుని పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంపదను మొత్తాన్ని ప్రజలకే పంచుతాం, సంపదను సృష్టిస్తాం, ఈ సంపదని అన్ని వర్గాల ప్రజలకు పంపిణీ చేస్తాం. కొద్ది మంది చేతుల్లో గుత్తాధిపత్యం, దోపిడీదారుల చేతుల్లోకి ఈ సంపదని పోనీయమని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ నేను ఏప్రిల్ 14 బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజు మీ అందరితో మా ఆలోచనలు పంచుకుంటున్నాం. ఆ మహానుభావుడు ఈ దేశానికి భారత రాజ్యాంగాన్ని ఇచ్చేటప్పుడు పీఠికలో చాలా స్పష్టంగా పొందుపరిచాడు. ఈ దేశంలో అన్ని వర్గాల ప్రజానికానికి సమానత్వం ఉండాలని, సామాజిక ఆర్థిక అన్ని స్థానాల్లో సమానమైనటువంటి అవకాశాలు ఉండాలని అదే భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తిని మేము కొనసాగిస్తాం. అందుకే జై బాపు, జై భీమ్, జై సంవిధానం అని చెప్పేటువంటి కార్యక్రమాన్ని ఈరోజు దేశవ్యాప్తంగా తీసుకొని ముందుకు పోతా ఉన్నాం. సమస్త బహుజనులారా మీరంతా ఆలోచన చేయండి. మన కోసమే ఈ రాష్ట్ర ప్రభుత్వం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అని ఒక నినాదం తీసుకొని వాళ్ళ కాస్ట్ సెన్సస్ చేసి, ఈ కాస్ట్ సెన్సస్ ద్వారా వెనకబడినటువంటి బలహీన వర్గాలందరికీ న్యాయం చేయాలనే కార్యక్రమంతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఈ ముందుకు పోయేటువంటి ప్రభుత్వానికి కాలంలో కట్టెలు పెట్టి ఈ వ్యవస్థను దోపిడీ చేయాలనుకున్నటువంటి ఆధిపత్య వర్గాలకు సంబంధించిన 2 పార్టీలు, భారతీయ జనతా పార్టీ, బీఆర్ఎస్, అడ్డగోలుగా అడ్డపడాలనే ప్రయత్నం చేస్తా ఉంది. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన రోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను పిలిపిస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి అవకాశం కల్పించిన మీ అందరికీ మళ్ళీ వస్తాం. శ్రీధర్ బాబు గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ఇంకా కొన్ని కార్యక్రమాలు శాంక్షన్ చేసే ఉన్నాయి, భూమి పూజ చేసే ఉన్నాయి, మళ్ళీ వస్తామని కూడా మీ అందరికీ సవినయంగా మనవి చేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. నమస్కారం. 2 నిమిషాలు. ఇప్పుడు జనగణమనతోటి ఈ పూర్తి కార్యక్రమం సమాప్తం చేసే ముందు ఇక్కడ రాష్ట్రంలో, ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఉమ్మడి రాష్ట్రంలో కానివ్వండి, జరగని విచిత్ర సంఘటన ఇక్కడ జరిగింది. దళిత సమాజాన్ని నేను మాట్లాడలేను, నువ్వు చెప్పు. దళిత సమాజాన్ని వాళ్ళు వచ్చి ఒక 2 నిమిషాలు వస్తారు మీకు, అందరి సంఘం వాళ్ళు. దాంతోపాటు మా ప్రస్థానికి ఇంకా ఓపెన్ కాకుండా కూడా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్, వరల్డ్ రికార్డ్స్ నుంచి ఒక 2 అవార్డులు వచ్చినాయి ఇప్పటికీ. వారిని శ్రీధరబాబు గారు ఇస్తారు మాకు. వాళ్ళు వచ్చి దాని తర్వాత జనగణమన మీరు వెళ్ళిపోండి. మీకు ఎయిర్పోర్ట్ దాకా కూడా రాను, నాకు కూడా ఓపిక లేదు. ఇది స్టేజ్ ఏమన్నా అవుతుంది మేడం? ఒకసారి జరగండి సార్. మేడం భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా గౌరవనీయులు కొక్కిరాల ప్రేమసాగర్ రావు గారి ఆధ్వర్యంలో నిర్మించిన మహాప్రస్థానం శ్మశాన వాటికకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ అందింది. ఈ సందర్భంగా భారతదేశంలో ఇండియాలోనే మొట్టమొదటి పూర్తి సౌర విద్యుత్ పైన నడిచే మహాప్రస్థానం మన మంచిర్యాల్ 4 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉత్తర వాహిని గోదావరి ఒడ్డున పూర్తి గోదావరి జలాలచే నిర్మించబడినది. 550 చెట్లతో పూర్తి స్మృతివనం,
భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా 103 రోజులలో నిర్మించబడినది. అంతేకాకుండా ప్రతిరోజు 240 యూనిట్ల సోలార్ యూనిట్ ఉత్పత్తి అవుతున్న మహాప్రస్థానం. 70% గ్రీనరీ, 8 సాంప్రదాయ దహన వాటికలు, 2 ఎలక్ట్రికల్ దహన వాటికలు, బాడీ ఫ్రీజర్స్, గెస్ట్ హౌస్, ఇవన్నీ గ్రీన్ క్రిమిటోరియంతో మొట్టమొదటిసారిగా జనగణమన जनगणमन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उत्कल वंगा विंज हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गादा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ఈనాటి ఈ యొక్క జై భీమ్ జై బాపు జై సంవిధాన్ కార్యక్రమానికి పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ప్రజానికానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, ఈ యొక్క సభ సక్సెస్ చేయడానికి కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలకు, మహిళా నాయకులకు, మైనార్టీ నాయకులకు, యువజన నాయకులకు, మాజీ కౌన్సిలర్లకు, జెడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు, సర్పంచులకు, మండలాల అధ్యక్షులకు, అదేవిధంగా పట్టణ అధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఇంతటితో ముగుస్తుందని చెప్పేసి తెలియజేయడం జరుగుతూ ఉంది. థ్యాంక్ యూ. దయచేసి అందరు మంచి వాళ్ళ దగ్గర తెలియజేసి భోజనం చేసి వెళ్ళాల్సిన కోరుతున్నాం. హలో, దయచేసి